హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 58కి సంబంధించి థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి మార్చి 3 అనేది హోలీ పండుగ కాబట్టి మనకి హాలిడే ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ జీఎఫ్ఎల్ఎన్ బుక్‌లో మనకి ఇవ్వబడిన మెటీరియల్‌లో మార్చి 3కి సంబంధించి కూడా యాక్టివిటీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఈ యాక్టివిటీస్‌ని 4థ్ మార్చి గానీ అలా ఏదో ఒక టైంలో మాత్రం కంపల్సరీగా చేయించాల్సి ఉంటుంది కాబట్టి అలాగే మనం డైరీ కూడా దానికి సంబంధించి రాయాలి. అందుకోసమే ఈ వీడియో దానిపై చేయడం జరిగింది. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నింగి, అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి వంటగది అంశంపై సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వటం జరిగింది. తర్వాత కథాకృత్యాల్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కూడా లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథను మనం చెప్పాలి. యాక్చువల్గా అయితే నేను నిన్న ఒక కథను చెప్పడం జరిగింది. అదే కథను ఈరోజు మా విద్యార్థులు చదవడం జరిగింది. ఆ వీడియో చూద్దాం. కథ పేరు ఏనుగు పిల్ల ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంది. ఆ విధంగా తిరుగుతూ ఉండగా దానికి చాలా దాహం వేసింది. అందువల్ల అది ఒంటరిగా నది వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకున్న తరువాత నీరు ఎలా త్రాగాలి అనే ఆలోచన మొదలైంది. నదిలోని నీటిలోని ముందుగా అది తన చెవులను ముంచి నీరు త్రాగడానికి ప్రయత్నం చేసింది. కానీ అది ఆ విధంగా నీరు త్రాగలేకపోయింది. ఆ తర్వాత అది తన కాళ్ళను నీటిలో పెట్టింది. కానీ అప్పుడు నీరు తాగడం సాధ్యం కాలేదు. అదే సమయంలో తల్లి ఏనుగు అక్కడికి చేరుకుంది. అది వెంటనే ఏనుగు పిల్ల దగ్గరికి వచ్చింది. అప్పుడు అది ఆ ఏనుగు పిల్ల యొక్క తొండమును నీటిలో వేసింది. అప్పుడు ఏనుగు పిల్ల గుటుకు గుటుకు అంటూ నీరు త్రాగింది. తన దాహం తీర్చుకుంది. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో కథలోని అంశాలపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి. ఇక్కడ ఈ బొమ్మను చూస్తున్నారు కదా, అలాగే ఈ కథలో ఉన్న పదాలకు సంబంధించిన బొమ్మలైనా సరే మీరు ఆ బొమ్మలు గీసి వాటి పేర్లు రాయాలి. అర్థమైందా? ఏనుగు విడిగా అయినా వేయచ్చు. ఇక్కడ తొండం లాగేసి ఏనుగు తొండం అని రాయడం, ఏనుగు బొమ్మ ఇస్తే ఏనుగు బొమ్మ వేసి రాయడం. నెక్స్ట్ ఇక్కడ చెట్లు లాగా ఉన్నాయి కాబట్టి చెట్టు వేసి చెట్టు రాయొచ్చు. వాటర్ లాగా నది లాగేసి నది అని రాయొచ్చు. ఓకేనా? రాయండి. ఆ రోజు రాయండి. బొమ్మ వేసి పేరు రాయాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి. నీట్గా పెన్సిల్తో వేయండి. బొమ్మ వేసి పేర్లు రాయాలి. గడ్డి, చెట్టు, నది, గడ్డి, ఏనుగు పిల్ల తోక, ఏనుగు తల, ఏంటి కాళ్ళ, ఓకే, చెట్టు, నది, గడ్డి, ఏనుగు తల, తోక పైకి ఉందా, కాళ్ళు రెండు ఎక్కువ కాబట్టి అలా రాసి దాని కింద అలా తీయాలి. తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోనే పదాలను ఉపయోగించి వాక్యాలను రాయించి తప్పులను సరిదిద్దాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా విషయంపై చర్చ జరిపి దానిని రాయించి తప్పులను సరిచేయాలి.
ఓకే అమ్మా, ఇందులో నుంచి కొన్ని పదాలు నిన్న 5 పదాలు రాశారు కదా, ఈరోజు మరికొన్ని పదాలు చెప్తాను, ఇంకొక 5 పదాలు చెప్తాను, వాటి మీద సొంతంగా వాక్యాలు రాయండి. ఓకేనా? నిన్న అడవి అనే పదం రాశారా? రాశారా అడవి? ఓకే. ఒంటరి, ఒంటరి అని రాయండి. ఒంటరిగా, ఒంటరిగా అనే పదం రాయండి. ఒంటరిగా అనే పదం రాసి దాని మీద వాక్యం రాయాలి. ఒంటరిగా అంటే ఏంది? ఒక్కళ్ళుగా, ఒక్కళ్ళే వెళ్ళడం అనమాట. ఒంటరిగా అంటే ఒక్కళ్ళే ఉంటే దాన్ని ఒంటరి అంటారు. ఒంటరిగా అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. తర్వాత పదం ప్రయత్నం. ప్రయత్నం, ప్రయత్నం, ప్రయత్నం అనే పదం రాసి దాని మీద వాక్యం రాయాలి. విన్నారమ్మా మీరు? రెండవ పదం ప్రయత్నం. మూడవ పదం రాయండి సమయం. మూడవ పదం సమయం. సమయం అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. నెక్స్ట్ పదం వచ్చేసి తొండము. తొండము, తొండము. ఏనుగుకి తొండం ఉంటుంది. ఇంకా 5వ పదం వచ్చేసి ఏమిద్దాం ఇక్కడ? చెవులు. చెవులు, చెవులు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. అయిపోయిన వాళ్ళు ఇవ్వండి, కరెక్షన్ చేస్తాను. డేట్ వేయలేదు, వేసావా? నేను ఒంటరిగా చెట్టు ఎక్కుతాను. ఒంటరిగా చెట్టు ఎక్కుతావా? కింద పడితే ఏం చేస్తావు? ప్రయత్నం. నేను ఏనుగు బొమ్మ గీయడానికి ప్రయత్నం చేశాను. బాగుంది సెంటెన్స్. నేను సమయానికి బడికి వస్తాను. 50 దీర్ఘం ఉండాలి. తో అవసరంలో ఇక్కడ తొండము. ఏనుగు తొండముతో, తొండముతో నీరు త్రాగుతుంది. బాగా రాసావు అమ్మాయి స్వప్న. ఏనుగులకు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. గుడ్. ప్రయత్నం. నేను మా ఇంటి తాళం తీయడానికి ప్రయత్నం చేశాను. వెరైటీగా రాసిందిగా దీపిక అన్ని. తాళం అలా వద్ద అవసరంలా. తీయడానికి ప్రయత్నం చేశాను అయితే ఈసారి రాయాలి. చేశాను అని. సమయం మాకు దీర్ఘం అవసరంలా. మేము రోజు అన్నం సమయానికి తింటాను. ఏనుగు పిల్లకు తొండము ఉంది. ఏనుగులకు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఓకే, గుడ్. ఇన్ని బుక్స్ పెడితే నేను ఎలా చేయను చెప్పండి? తొండము. ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గాలి వీస్తుంది అనే ఆటను ఆడించాలి. ఇది మన అందరికి బాగా తెలిసిన ఆటే. ఈరోజు ఆట ఇవ్వటం జరిగింది. ఇవి ఇంతకు ముందు వీడియోస్లో చూపించటం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అక్షరంతో వస్తువులు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి వాక్యాలతో కథలు. పిల్లలు, ఇప్పుడు నేనే ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే వస్తువులు చెప్పాలి. మీరు నీట్గా ఒక్కొక్కళ్ళు లేసి చక్కగా చెప్పండి. ఓకేనా? ఫస్ట్ అక్షరం కాతో స్టార్ట్ అయ్యే వస్తువులు. కత్తి. వెరీ గుడ్. నువ్వు చెప్పు. కా మీద నేను అడిగింది. కా మీద చెప్పాలి. కర్ర. ఓకే, వెరీ గుడ్. కడప అనేది వస్తువా? కమల అనేది పేరు అవుతుంది. నేను వస్తువులే అడిగా. కాతో స్టార్ట్ అయ్యే కాయ. కనకం అంటే బంగారమా? ఓకే. అబ్బా, అలా పదాలు కాదురా, వస్తువులు రా. ఓకే. కలం కూడా ఉందిగా. కలం అంటే పెన్ను. ఓకేనా? చాలా ఒక 5-6 చెప్పారుగా. ఓకే, ఇంకొక అక్షరం వచ్చేసి ఆ మీద. అరక వస్తువు. ఓకే, అర వస్తువే. అలా అనేది వస్తువు కాదు. అబ్బా, ఎరు ఆకి అవుకి రిలేషన్ ఏంట్రా? కదరా అడిగింది. ఓకే, ఇంకొక అక్షరం పడవ వస్తువే. పలక.
ఓకే, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. కూర్చోండి. ఇంకా రాతో స్టార్ట్ అయ్యే వస్తువులు: రంపం, రాయి, రాగి, రత్నం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి హాకీ, మౌంటైన్ వాళ్ళకి గుణకారంపై మౌఖిక ప్రశ్నలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి చిక్కు ప్రశ్నలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన ఆ విద్యార్థులతో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ను చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలు, స్కై గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇక్కడ మౌంటైన్ అండ్ స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి గుణకారం పైన వర్డ్ ప్రాబ్లమ్స్ని స్టాల ద్వారా కరెన్సీ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి నేర్పించాలి. Cost of a bottle is 98 rupees. Find the cost of 9 bottles. ఒక బాటిల్ కాస్ట్ 98 రూపీస్. అలా 9 బాటిల్స్ కాస్ట్ ఎంత? మల్టిప్లికేషన్. ఎందుకు మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి? ఒక బాటిల్ కాస్ట్ 98 రూపీస్. అలా 9 బాటిల్స్ కాస్ట్ ఎంత అని కనుక్కోవాలి. కనుక్కోవడానికి మరి ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా 4 ప్రాసెస్లు ఉన్నాయి కదా. నువ్వు మల్టిప్లికేషన్ ఎందుకే యూజ్ చేస్తున్నావు? 98ని 9 టైమ్స్ వేయకుండా ఒకేసారి 98 × 9 వేసి చేస్తావు, అంతేనా? అలాగే ఇంకా ఏంటి, ఒక వస్తువు కాస్ట్ ఇచ్చి ఎక్కువ వస్తువులు కాస్ట్ కనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? అక్కడ ఒక వస్తువు కాస్ట్ ఇచ్చి మనకి 9 వస్తువుల కాస్ట్ కనుక్కోమన్నారు కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్నే యూజ్ చేయాలి. చెయ్యి. చెప్పుకుంటా చెయ్యి. 9 8 are 72. 9 9 are 81. 81 7 plus 88. ఎంత వచ్చింది 9 బాటిల్స్ కాస్ట్? 882 రూపీస్. ఓకే, ఒకేసారి ఈ ప్రాబ్లం కూడా చేసాయి. Cost of 12 books are 540 rupees. Find the cost of each book. మనం 12 బుక్స్ కాస్ట్, ఒక బుక్ కాస్ట్ 540. ఒక బుక్ కాస్ట్ ఆడిచ్చింది. 12 బుక్స్ కాస్ట్ 12 బుక్స్ కాస్ట్ 540 రూపీస్. అలా 1 బుక్ కాస్ట్ ఎంత? అక్కడ 12 పుస్తకాల కాస్ట్ ఇచ్చారు మనకి, 12 బుక్స్ కాస్ట్ ఇచ్చేసారు వాళ్ళే. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఓన్లీ 1 బుక్ కాస్ట్ కనుక్కోవాలి. మరి ఇక్కడ ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? డివిజన్. ఎందుకు డివిజన్ యూజ్ చేయాలి? అన్ని బుక్ల కాస్ట్ ఇచ్చి ఒక బుక్ కాస్ట్ ఎంత అని అడిగితే అప్పుడు డివిజన్ వచ్చింది. ఎక్కువ వస్తువుల కాస్ట్ ఇచ్చి మనకి ఒక వస్తువు కాస్ట్ కనుక్కోవాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? డివిజన్. అలాగే షేరింగ్ వచ్చినా కూడా ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? డివిజన్ యూజ్ చేయాలి. ఓకే, చెయ్యి. ఏ నెంబర్తో డివిజన్ చేయాలి? 12తో 540ని డివిజన్ చేయాలి. రైట్ సైడ్ వేయడం మర్చిపోతున్నావు నువ్వు. నంబర్ రైట్ సైడ్ వేయలా, అది మర్చిపోకూడదు. ట్వెల్వ్ 5s are 60. చెప్తూ చెయ్యాలి లెక్క, సైలెంట్గా కాదు. ఓకేనా? కాస్ట్ 45 రూపీస్. దేని కాస్ట్? 1 బుక్ కాస్ట్. 1 బుక్ కాస్ట్ ఎంత వచ్చింది? 45 రూపీస్. 45 రూపీస్. అక్కడ రాయండి మీరు. ఈచ్ బుక్ కాస్ట్ ఈక్వల్ టు 45 రూపీస్ అని రాయండి, నోట్బుక్లో రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల ఆట, మౌంటైన్ వాళ్ళకి బిజినెస్ గేమ్, స్కై గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటలు ఇవ్వబడ్డాయి. స్టార్ట్ చేయని ఈ గేమ్.
ఓకే. ఏ ప్లేస్లో ఎన్ని పడ్డాయో చూసుకో. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఎన్ని, వన్స్ ప్లేస్ దగ్గర నుంచి రా. 0 వన్స్ ప్లేస్లో 0. టెన్స్ ప్లేస్లో 1 2 3 రాసే టెన్స్ ప్లేస్లో. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ చూడు. 1 2 3 రాసే. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ 1. 10,000 ప్లేస్ 2. నీ స్కోర్ ఎంత చెప్పు. 2000. ఎందుకు అలా అరుస్తారు? 21,330. ఓకే, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి స్టార్ట్ చూసుకో. వన్స్ ప్లేస్ 0, టెన్స్ ప్లేస్ 0. ఆ అమ్మాయి స్కోర్ చేర్పేసాయి. నీ స్కోర్ వేసుకో. నీ స్కోర్ వేసుకో. వన్స్ ప్లేస్ 0, టెన్స్ ప్లేస్లో ఎన్ని? 0. హండ్రెడ్స్ ప్లేస్లో 3 వేసావా? 1000 ప్లేస్లో 1. 10,000 ప్లేస్లో 2. అది పడలా, అది అవుట్ సైడే ఉంది. 2. నీ స్కోర్ ఎంత చెప్పు. 21,300. ఓకే, వెరీ గుడ్. గో. ఓకే అమ్మా, చూసుకో. వన్స్ 0, టెన్స్లో 1 వేసుకో. ఇది టెన్స్ కింద వేసుకోండి. నెక్స్ట్ హండ్రెడ్స్లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇది కూడా ఉందిలే, 2 వేసుకో. నెక్స్ట్ 1000లో 1, 10,000లో 2. ఎంత నీ స్కోర్ ఎంత చెప్పు? 21,210. 210. ఓకే అమ్మా, ఇప్పుడు నీ దగ్గర ఒక 13,000 ఉన్నాయి. 13,000 ఉన్నాయి. నువ్వు ఈ 13,000తో షాపింగ్ చేయాలి. ఏ వస్తువులు తీసుకుంటావో తీసుకో. ఓకేనా? వెళ్ళు చెయ్యి, షాపింగ్ చేయి ఇప్పుడు. ఇది ట్యాప్ ఎంత? ట్యాప్ 430. 430. నీకు ఎంత ఇచ్చాడు? 430 అంటే 1000 ఇచ్చాడు. మరి ఇప్పుడు నువ్వు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడానికి ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. 570. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఫాస్ట్గా చెప్పావు. తను కూడా చేయండి. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 10 కదా వచ్చేది. నీకు 9 ఎలా వస్తుంది? 10లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 7. ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5. సో ఎంత అమౌంట్ ఇవ్వాలి తనకి? 570. వీటిలోంచి 570 తనకి ఇవ్వు. 500 సరిపోయినాయి. 70 రూపీస్. 2 3 4 5 6 7 570 రూపీస్. ఓకే, ఇలా తీసుకోవాలి ఏదైనా సరే. ఇంకేమైనా తీసుకుంటావా? నీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా డబ్బులు. ఇంకేం కావాలి? చైర్ కావాలంట. చైర్ కాస్ట్ ఎంత? 560. నువ్వు 560 ఉన్నాయి కదా నీ దగ్గర. ఇప్పుడు 560 తనకి ఇచ్చేసాయి. కరెక్ట్గా ఇచ్చారో లేదో నువ్వు చూసుకోవాలి కదా. 6 1 2 3 4 5. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ టాక్ ఆన్ వెహికల్స్. ఇక్కడ మనం వెహికల్స్ పిక్చర్ని చూపిస్తూ అందులో ఏవైనా 3 వెహికల్స్ నేమ్స్ అనేవి మన స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో చెప్పించాలి. అలాగే వెహికల్స్ యొక్క యూజెస్ని మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో, అలాగే వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు మనం పాటించవలసిన సేఫ్టీ రూల్స్ని స్కై గ్రూప్ వాళ్ళతో మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ రివిజన్. ఇక్కడ మనం వర్డ్స్ ఇవ్వాలి. అంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి ఈ వెహికల్స్ మీద ఇచ్చేసి మనం నోట్స్లో రాయించి ఓరల్గా చదివించాలి. డంప్ ట్రక్. BACK HOEGO
backhoe, MINING, mining, TRUCK, truck, mining truck. వెరీ గుడ్. HANDGLIDER, hand glider. ROCKET, rocket. TRAIN, train. TRAM, tram. BULLET, bullet. TRAIN, train, bullet train. గుడ్. నెక్స్ట్ రండి. BOAT, boat. AUTO, auto. TRACTOR, tata. DRONE, drone. BIPLANE, బైప్లేన్. black plane. నెక్స్ట్. AEROPLANE, aeroplane. ఏరోప్లేన్. Aeroplane. HELICOPTER, helicopter. MOTORCYCLE, motorcycle. AMBULANCE, ambulance. MICROCAR, మైక్రో కార్. microcar. తర్వాత ఇక్కడ గేమ్ ఏంటంటే మ్యాచ్ వెహికల్ అండ్ ఇట్స్ పాత్ వేస్. మనం వెహికల్స్ పిక్చర్స్ గీసి అలాగే వాటి పాత్ అంటే ఇప్పుడు బస్సు, లారీ వీటికి రోడ్ పాత్ అనేది, అలాగే ఏరోప్లేన్, తర్వాత ట్రైన్కి వచ్చేసి ట్రాక్, ఇలా ఆ పాత్స్ మ్యాచింగ్ చేపించటం అనేది యాక్టివిటీ చేయాలి. అలాగే టెల్ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ వెహికల్స్ అండ్ ఇట్స్ పాత్ వేస్. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ పాత్ వేస్ గురించి మాట్లాడించాలి. నెక్స్ట్ రైట్ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ వెహికల్స్ అండ్ ఇట్స్ పాత్ వేస్. స్కై గ్రూప్ వాళ్ళతోనేమో వెహికల్స్ యొక్క పాత్ వేస్ పైన సెంటెన్స్ రాయించాలి. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్. ఇక్కడ స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి సపరేట్గా పారాగ్రాఫ్స్ ఇవ్వబడ్డాయి. వీటిని మనం బోర్డు పైన రాసి ఆయా గ్రూప్ విద్యార్థులతో మనం చదివించాలి. We use vehicles to travel. Cars and buses are common. Transport helps యూజ్ కాదు అది, అజ్ హెల్ప్స్ అజ్. us move from place to place. Ah. There are road, air and water transports. Different transports are used for traveling. Airplanes are ఫాస్టెస్ట్. fastest. Ships carry heavy goods. ఈ విధంగా మనకు డే 58కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.